ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే దోశ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. సో దోశ ఏం దోశ వేస్తున్నానంటే కారం పొడి దోశ. సరే కారం పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కొన్ని పుట్నాలు, గార్లిక్, కొన్ని పల్లీలు. అదే చూడండి, గిన్నె కొంచెం వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసుకుందాం. ఇక్కడ పల్లీలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాను. ఇలా వేగాయి. ఇప్పుడు ఇందులోనే కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను. కొన్ని ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు. బాగా మాడనివ్వద్దు ఫ్రెండ్స్. ఇవి వెల్లుల్లిపాయలు కానీ ఎండుమిర్చి కానీ బాగా మాడనివ్వద్దు, చూసుకోవాలి కొంచెం. ఇలా కొంచెం వేగగానే ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఒక 1/2 tablespoon జీలకర్ర వేసుకొని 1 minute వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగైనాక మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాము. మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్ మనకు పౌడర్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ అయింది. ఈ కారం పొడి మనం కానీ దోశలో వేసుకున్నామంటే చట్నీ కూడా అవసరం లేకుండా తినచ్చు అన్నమాట. ఇలా వేసుకున్నాక ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడిని పైన కొంచెం నెయ్యి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకోవాలి.